ఆంధ్ర తెలంగాణ నుంచి గుజరాత్ దాకా రావాలి అని అంటే అమ్మో ఎన్ని గంటల ప్రయాణమో, పిల్లలు సేఫ్గా ట్రావెల్ చేయగలరా, ట్రావెల్ కోసం అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుందేమో, ఇట్లా చాలా రకాలుగా ఆలోచించి భయపడుతూ ఉంటారు. ఒకసారి ఆ ఎక్స్పీరియన్సెస్ పిల్లలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు చెప్తారు? సో ట్రావెల్కి సంబంధించి మీరు ఇందాక రాయలసీమ ఆ ప్రాంతం నుంచి వచ్చారన్నారు, నంద్యాల. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వాట్స్ యూర్ ట్రావెల్ జర్నీ? అంటే లైక్ ట్రైన్స్ ఉన్నాయి, ఫ్లైట్స్ అవైలబుల్ చాలా ఉన్నాయి. బట్ ట్రైన్ జర్నీ అంటే ఫ్రెండ్స్తో ఉంటాం కాబట్టి అంత కనిపించదు. గోవ్స్లో అన్నట్టు వచ్చేస్తాము. 1 డే జర్నీ, ఒక ట్రైన్స్ కొన్ని ట్రైన్స్ 1 డే జర్నీ ఉంటుంది, కొన్ని ట్రైన్స్ 1.5 డే జర్నీ ఉంటుంది. బట్ ఫ్రెండ్స్తో ఉంటాం కాబట్టి అంత కనిపించదు, లైక్ ఈజీగా వచ్చేస్తాము. పర్లేదా ట్రావెల్లో ఎక్కువసేపు చేయాలి, అమ్మో ట్రావెల్తో టైం వేస్ట్ అయిపోతుంది అట్లాంటి భయాలేం లేవు? అట్లేముండదు. అంటే జస్ట్ ఫ్రెండ్స్తో ఉంటాం కాబట్టి చిల్ అవ్వకుండా వస్తాం కాబట్టి అంత ఏం అనిపించదు ఫస్ట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అన్ని కూడా సేఫేనా గర్ల్స్కి? సేఫే, చాలా సేఫ్. ఎందుకంటే మనకు ఫ్లైట్స్ ఉన్నాయి, ఫ్లైట్స్లో రావచ్చు. మీకు అంత కష్టం అనుకుంటే ఎక్కువ జర్నీ అవుతుంది, మాకు మా వల్ల కాదన్నప్పుడు మనం ఫ్లైట్స్లో రావచ్చు. ఇంకొకటి ఏమంటే ఇంత దూరం అంటున్నారు, దూరం అనేది ఇప్పుడు వేరే దేశాలకు వెళ్తున్నప్పుడు ఇదెంత దూరం అంట నేనైతే. కరెక్ట్, వెరీ వెల్ సెడ్. సో మనం దూరం అని ఆలోచిస్తే ఎక్కడికి వెళ్ళలేము, అక్కడే ఉంటాం. మనం ఎక్స్ప్లోర్ ఎక్కువ చేయలేము, ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేము, అసలు ఎక్కడికి వెళ్ళలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం వెళ్తూ ఉంటేనే తెలుస్తుంటాయి, కనెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. సో మనకు హెల్ప్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏమన్నా మెచ్యూరిటీనా అసలు ఈ పిల్లల్లో? వీళ్ళు ఇంకా చదువుకుంటున్నారు, పిల్లలు అన్నట్లు లేరు.